guys and welcome to our Christmas home tour. I know కొంచెం లేట్ అయిపోయింది, న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. బట్ వాట్ టు డూ, ఈ క్రిస్మస్ స్పిరిట్ నన్ను అసలు వదలట్లేదు. కమాన్, నేను ఇంకా కబుర్లు చెప్పుకుందాం రండి. ఈ డోర్ చూసారా? ఈ డోర్ది డిఐవై నేను ఆల్రెడీ ఒక దాంట్లో చేశాను. సో ఐ లవ్ దిస్ రెడ్ కలర్ నెట్ ఓవర్ సైజ్డ్ బో. ఇది ఇన్స్టాగ్రామ్లో రీల్ నాకు కొంతమంది పంపించారు, నా ఫీడ్లో కూడా వచ్చింది. అండ్ ఐ థాట్ ఈ ఇయర్ మీ చాయిస్కి తగ్గట్టు ఈ డోర్ని డిజైన్ చేద్దామని. అండ్ ఇట్స్ కమ్ అవుట్ బ్యూటిఫుల్లీ. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ మై క్రిస్మస్ పార్టీ. ఇక లోపలికి రండి. దిస్ గైజ్ ఈజ్ మై గ్రాండ్ టేబుల్ డెకోర్. ఈసారి ఈ టేబుల్ డెకోర్ చాలా డిఫరెంట్గా చేశాను. యూజువల్గా నేను రెడ్ టేబుల్ క్లాత్ లేదంటే రెడ్ అండ్ వైట్లో మిక్స్ చేసి ఇక్కడ ఒక చిన్న క్రిస్మస్ విలేజ్ చేస్తాను. బట్ దిస్ టైం నా విలేజ్ ఇంకొక దగ్గర ఉంది, అది కూడా చూపిస్తాను. నిమిషా నాకు చెప్పింది దిస్ ఈస్ ద క్లాసియస్ట్ టేబుల్ డెకోర్ దట్ ఐవ్ ఎవర్ సీన్. ఇంకా ఎవ్రీ ఇయర్ లెవెల్ అప్ చేస్తూనే ఉంటాను, ఇంకా 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 ఎక్కువ వండర్స్ చూపిస్తూనే ఉంటాను. సో ఇది నేను ఎలా చేశానంటే గైజ్, నాకు ఇక్కడ 3 లైట్స్ ఉన్నాయి కదా, ఈ 3 పెండెంట్ లైట్స్ ఉన్నాయి టేబుల్ పైన, డైనింగ్ టేబుల్ పైన దట్ ఈస్. సో దానికి నేను ఏం చేశానంటే ఒక పెద్ద క్రీపర్ ఇలా అటాచ్ చేశాను. నేను ఇవి ఈ స్టార్ అండ్ మూన్ గోల్డ్ కలర్ది అబుదాబీలో తీసుకున్నాను, నా అన్బాక్సింగ్లో మీరు చూసుంటారు. సో అది, దాంతోపాటు ఈ స్నో ఫ్లేక్స్ది క్రిస్టల్ ఎఫెక్ట్లో ఆ సన్నటి వైర్తో నేను హ్యాంగ్ చేసేసాను, విచ్ ఇస్ లైక్ అ ట్రాన్స్పరెంట్ సిలికాన్ వైర్. అందుకే అది మళ్ళీ ఒక ఫ్లోటింగ్ ఎఫెక్ట్, యూనో యాజ్ ఇఫ్ ఇట్స్ ఇన్ ది ఎయిర్ అన్నట్టు వచ్చింది. దీంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి గైస్. సో యూ కీప్ బిల్డింగ్ వన్ లేయర్, యూనో. ఫ్లవర్స్ యాడ్ చేశాను, ఈ గోల్డెన్ కలర్, వాట్ ఆర్ దే కాల్డ్? దే ఆర్ కాల్డ్ పాయిన్సెటియాస్. సో యూజువల్లీ రెడ్ కలర్లో ఉంటుంది, ఎగ్జాక్ట్లీ లైక్ దిస్, లైక్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్. సో నేను గోల్డెన్లో తీసుకున్నాను బికాజ్ ఓన్లీ డైనింగ్ టేబుల్ ఒక సెపరేట్ కలర్ స్కీమ్లో ఉంది. ఐ నో ఇట్స్ నాట్ గోయింగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద హౌస్, కానీ నేను ఏమనుకున్నానంటే ఇలా ఒక్కొక్క సెక్షనే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, అంతా ఒకటేసారి నేను మొత్తం అదే కలర్ స్కీమ్లో వెళ్ళాలంటే వాచిపోతుంది. ద హోల్ స్కీమ్ ఓవర్ హియర్ ఇస్ గోల్డ్, సిల్వర్ అండ్ సేజ్ గ్రీన్. లెట్స్ కమ్ టు ద టేబుల్ డెకోర్. సో టేబుల్ మీరు చూస్తున్నట్టు అదే కలర్ స్కీమ్లో ఉంది. నా దగ్గర ఇవి ఉన్నాయి కదా, ఇది డాఫ్ట్ క్యాండిల్స్లో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, 4 pieces, సిల్వర్ అండ్ గోల్డ్. ఓకే. అండ్ దిస్ వన్ అగైన్ నేను అబుదాబీలో నాకు దొరికింది, అది ఒక ఫుల్ సెట్ అన్నమాట. మళ్ళీ గోల్డ్, ఆ డల్ గ్రీన్ అండ్ వైట్ సిల్వర్ ఆ ట్రీస్ ఉన్నాయి. కొన్ని పాత ఐటమ్స్ కూడా ఉన్నాయి, లైక్ సీ దిస్. ఇది ఐకియా నుంచి తీసుకున్నాను 2 years బ్యాక్. ఓకే. సో ఇది కూడా ఇందులోనే యాడ్ చేసేసాను బికాజ్ ఐ థాట్ ఇట్స్ గోయింగ్ విత్ ద హోల్ కలర్ స్కీమ్. సో ఇది కూడా ఒక మినీ క్రిస్మస్ విలేజ్ లాగా రెడీ అయిపోయింది అనుకోండి. ఈ ట్రీస్ వచ్చాయి, ఈ క్యాండిల్స్ పెట్టుకున్నాను, నైస్ డల్ మ్యాట్ గోల్డ్ క్యాండిల్స్. ఇది కూడా అబుదాబీ షాపింగ్ బ్లాగ్లోనే మీరు చూసుంటారు. దాంతోపాటు ఈ లుక్ కంప్లీట్ చేయడానికి ఈ వైట్ హౌసెస్ తీసుకున్నాను. ఓకే, ఇలాంటివి మీరు చాలా చూస్తారు, ఒక 3-4 ఉన్నట్టున్నాయి. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్, క్యూరోస్ అని ఒక పేజ్ ఏదో ఉంది, లింక్ వదిలేస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ద వైట్ హౌసెస్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ. చాలామంది నన్ను అడిగారు. సో ఈ టేబుల్ డెకార్ది ఒక రీల్ చేసాం కదా, సో ఆ రీల్ చూసి చాలామంది అడిగారు ఈ వైట్ హౌసెస్ ఎక్కడి నుంచి అంటే. ఇందులో లైట్ కూడా ఉంది. యాక్చువల్లీ పార్టీలో యూజ్ చేసి లైట్ అంటే బ్యాటరీ అయిపోయిందనమాట. దట్స్ వై ఇది మీకు ఇప్పుడు ఎలగట్లేదు, లేదంటే దీనికి కూడా మంచి గ్లోయింగ్ ఎఫెక్ట్ వస్తుంది. నౌ కమింగ్ టు ద టేబుల్ క్లాత్. ఇది ఒక వైట్ అండ్ గోల్డ్ కొంచెం షిమ్మరింగ్ ఎఫెక్ట్లో ఉందన్నమాట టేబుల్ క్లాత్. ఇది నాకు H&Mలో దొరికింది. అలాగే ఈ గ్రీన్ నాప్కిన్స్ కూడా H&Mలో తీసుకున్నాను. ఇలా తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీనికి ఈ రింగ్ వచ్చింది కదా, నాప్కిన్ రింగ్, ఇది పర్పుల్ పోనీ అని ఒక వెబ్సైట్లో తీసుకున్నాను. సో గోల్డెన్ రెయిన్డియర్స్, వెరీ ప్రిటీ కదా. సో దిస్ హోల్ లుక్ కేమ్ టుగెదర్ లైక్ దాట్. అండ్ యా, ఈ క్రీపర్ చూడండి గైస్, ఐ వాజ్ నాట్ ఫైండింగ్ దిస్ క్వాలిటీ ఇన్ అమెజాన్.
అండ్ ఇక్కడ యూజువల్లీ క్రిస్మస్ స్టోర్స్లో కూడా ఈ క్వాలిటీ దొరకదు. చాలా బుషీ అండ్ థిక్ ఉంది, స్నో ఉంది, అండ్ దాని మీద ఇవన్నీ అటాచ్డ్ వచ్చాయన్నమాట, ఈ బోస్ బాబుల్స్ ఇదంతా. నేను నైకా ఫ్యాషన్లో పికప్ చేశాను. మీకు ఏది లింక్ కావాలన్నా నేను మోస్ట్లీ పోస్ట్ చేసేస్తాను. ఏదైనా మిస్ అయిందంటే కామెంట్ చేయండి అండ్ ఐ విల్ పోస్ట్ ఇట్ అగైన్ ఫర్ యూ. చియర్స్ వచ్చేసి నేను వెస్ట్ ఎల్మ్లో తీసుకున్నాను. దిస్ ఇస్ ఆల్సో లైక్ 2 years బ్యాక్ నాకు తెలిసి. ఇక్కడ నుంచి ఒక చిన్న బ్లెండింగ్ ఇన్ చేయడానికి, బికాజ్ మిగతా హౌస్ అంతా రెడ్, గోల్డ్ అండ్ గ్రీన్ ఉంది కదా, సో ఈ ఏరియాని రెస్ట్ ఆఫ్ ద హౌస్ని కనెక్టివిటీ జాయిన్ చేయడానికి నేను ఇక్కడ ఒక మంచి క్రీపర్ ఇచ్చాను. అండ్ ఇక్కడ లైక్ ఇది కూడా నేను అమెజాన్లో పికప్ చేశాను, బట్ యూ కెన్ సీ లైక్ క్వాలిటీ అంత గ్రేట్ లేదు, బట్ ఇట్స్ బుషీ. అండ్ ఇవన్నీ దీంట్లోనే వచ్చాయి. ఈ ఫ్లవర్స్, కొన్ని బాబుల్స్, ఈ లైట్ కనిపిస్తుందా మీకు, అది కూడా దీంట్లోనే జాయింట్ ఉంది. ఇట్స్ ఓకే, అంత ఖాస్ లేదు, బట్ దిస్ ఇస్ లైక్ లాస్ట్ ఇయరే తీసుకున్నాను అండ్ పర్ఫెక్ట్గా నా స్పేస్లో ఇది ఫిట్ అయిపోతుంది. అండ్ వీ హ్యావ్ సమ్ వెరీ క్యూట్ ఆర్నమెంట్స్ అనమాట. సో ఇది నాకు లాస్ట్ ఇయర్ నిమిషా ఇచ్చింది. సీక్రెట్స్ అంట మీరు చూసారు కదా క్రిస్మస్ మన వ్లాగ్లో. సో లాస్ట్ ఇయర్ నిమిషాకి నేను వచ్చాను, అప్పుడు తను నాకు ఇది ఇచ్చింది, లేదంటే మామూలుగా కూడా జస్ట్ ఫర్ క్రిస్మస్ ఇచ్చింది తెలియదు. సో ప్రతి ఒక్క ఆర్నమెంట్లో మా పేర్లు ఉన్నాయి. సుధీర్, ఇక్కడ వచ్చింది అష్మిత, అండ్ ఇక్కడ టోస్టీ. అండ్ అలాగే నాకు యూఎస్ నుంచి నా వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ టర్న్డ్ ఫ్రెండ్, తను నాకు ఇవి ఇచ్చింది అబౌట్ a couple of years ago. థ్యాంక్ యూ పింకీ. సో దిస్ ఈజ్ మీ అండ్ బిల్లీ గారు అండ్ ఆస్ట్రిక్స్ 2017లో స్థాపించాం కాబట్టి ఆ డేట్ ఉంది అందులో. నా గైజ్, మెనీ పీపుల్ ఆస్క్ మీ దట్ నాకు క్రిస్మస్ క్రేజ్ ఎందుకు అంత పట్టింది అని. ఐ వాజ్ ఆల్వేస్ క్రేజీ అబౌట్ క్రిస్మస్ చిన్నప్పటి నుంచి, బికాజ్ వీ వర్ ఇన్ అ కాన్వెంట్ స్కూల్ అండ్ మాకు అక్కడ క్రిస్మస్ లేదంటే ఈ క్రిస్మస్ టైంలో సాంగ్స్ ఉంటాయి, దే షాల్ బీ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఇలాంటివన్నీ మేము పాడి మాకు బాగా అలవాటు అయిందనమాట. అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, అందుకే మాకు ఆ క్రేజ్ చిన్నప్పటి నుంచి ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ టు బిల్లీ గారు, వీ బోత్ ఆర్ బిలీవర్స్, వీ గో టు ద చర్చ్, కాబట్టి మేము ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ పార్ట్ ఈస్ బ్లెండింగ్ ఇన్ టు దిస్ పార్ట్ ఆఫ్ ద హౌస్. నేను ఎన్నిసార్లు ఇది చూస్తే నాకు అదే అనిపిస్తుంది, బికాజ్ ఐ హ్యాడ్ కలెక్టెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ నేను సడన్గా డిసైడ్ చేశాను నా టేబుల్ డెకార్ గ్రీన్, గోల్డ్, సిల్వర్ ఉండాలి. సో ఇప్పుడు ఈ రెడ్ అంతా ఎక్కడ ఫిట్ అవుతుంది అనుకుంటే నేను అనుకున్నాను మొత్తం ఈ డిస్ప్లే యూనిట్లో అంతా క్రిస్మస్ ఫ్లేవర్లో డిస్ప్లే చేసేద్దామని. ఎస్పెషలీ పిల్లలు వచ్చారు, వాళ్ళు ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయారు. మొన్న మా కాలనీ పిల్లల్ని, అంటే మా కమ్యూనిటీ పిల్లల్ని కూడా పిలిచామన్నమాట. దే లవ్డ్ ఇట్, ఎవ్రీవన్ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. సో దీని గురించి ఇప్పుడు చెప్పాలి అంటే ఇందులో కూడా మళ్ళీ చాలా లేయర్స్ ఉన్నాయి గాయ్. ఫస్ట్ నేను ఈ లైట్ లేయర్ ఫిక్స్ చేశాను. మనకు షేప్ ఎలా కనిపిస్తుంది మొత్తం ఈ రాడ్స్ది, దానికి చుట్టూ బ్యాక్ నుంచి టేప్ పెట్టి మొత్తం లైట్ పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఈ రెడ్ కలర్, దిస్ ఇస్ లైక్ డెకరేటివ్ స్ట్రింగ్ అనుకోండి, ఇది ఐకియాలో తీసుకున్నాను, దానిపైన ఇది పెట్టాను. తర్వాత అక్కడక్కడ ఇలాంటివి హ్యాంగ్ చేశాను, హార్ట్, జింజర్ బ్రెడ్ మ్యాన్, అగైన్ హార్ట్ అండ్ ఆల్. ఇవి నేను నెస్టాజియాలో తీసుకున్నాను. సో నెస్టాజియాలో చాలా నాకు తక్కువలో దొరికింది కొన్ని డెకరేషన్స్ ఇవన్నీ, బట్ గుడ్ క్వాలిటీ అనమాట. సో దిస్ ఇస్ జస్ట్ లైక్ అ నైస్ టచ్ కదా. ఈ రీత్ నేను లాస్ట్ ఇయర్ ఐకియాలోనే తీసుకున్నాను, లాస్ట్ ఇయర్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఐకియా. సో ఆల్ దిస్ ఐ హ్యావ్ కలెక్టెడ్ గైజ్, లైక్ ఒక్క క్రిస్మస్లో ఇదంతా నేను కొనలేదు, మెల్లిమెల్లిగా కలెక్ట్ చేసుకుంటూ నా కలెక్షన్ రెడీ చేశాను. అండ్ ఇది లాస్ట్ ఇయర్ bigsmall.inలో క్రిస్మస్ అయిపోయాక క్రిస్మస్ సేల్ పెడితే నేను వెంటనే వెళ్ళి కొన్ని డెకోర్ ఐటమ్స్ కొనేస్తాను క్రిస్మస్ సేల్లో. సో మనకు తక్కువలో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ ఇయర్ యూజ్ వస్తుంది కదా. సో దిస్ లైక్ ద కిడ్స్ వెంట్ క్రేజీ ఓవర్ దిస్. మా ఇంట్లో మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, నివన్ చిన్న ట్విన్స్ అనమాట, మీరు క్రిస్మస్ బ్లాగ్లో చూసుంటారు. దే రియలీ వాంటెడ్ దిస్. వెళ్ళి చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది తెలుసా. సో దిస్ ఈజ్ లైక్ అ శాంటా ట్రక్లో ఉన్నాడు, ఒక ట్రీ క్యారీ చేసుకుంటూ. అండ్ యాక్చువల్లీ అన్ని బ్యాటరీ డౌన్ అయిపోయింది అన్నిటిది. దీంట్లో లైట్ కూడా వస్తుంది, మ్యూజికల్ కూడా ఉంది. మ్యూజిక్ వద్దు అనుకుంటే యూ కెన్ జస్ట్ టర్న్ దిస్ మోడ్ ఆన్. ఇందులో మ్యూజిక్ ఉండదు అండ్ జస్ట్ గ్లిటర్ అలా పైకి వస్తూ ఉంటుంది. ఈ సైడ్ ఆఫ్ ద డెకరేషన్ గురించి చెప్తే దిస్ ఇస్ ఫ్రమ్ ఐకియా అగైన్, క్యాండిల్ స్టాండ్. ఈసారి హాలిడే ఎడిషన్లో ఇది దొరికిందనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ దీస్ ఆర్ లైక్ చుటర్ పుటర్ థింగ్స్. ఇది నేను ఇట్సీ బిట్సీలో కొన్నాను.
ఈ ఈ ట్రీస్ ఇది చాలా తక్కువలో ఇట్సీబిసీలో కూడా చాలా రీజనబుల్ అనమాట. అండ్ ఇది నేను మళ్ళీ ఆ క్యూరోజ్ అని స్టోర్లో కొన్నాను. ఐ డోంట్ రియల్లీ లైక్ ఇట్, అంటే కొంచెం ప్లాస్టిక్కి ఉంది, అంత ఫినిషింగ్ బాగాలేదు, కానీ ఏదో ఒకటి దీంతో పాటు మ్యాచ్ అయిపోయింది అనుకోండి. అండ్ టోస్టీస్ హౌస్ చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. సో టోస్టీ హౌస్కి కూడా మొత్తం నా హౌస్లో ఈసారి బో థీమ్ కాబట్టి దానికి కూడా ఒక బో పెట్టేశాను. ఇక్కడ సింగిల్ బెల్స్ పెట్టాను. టోస్టీ ఏంటంటే బాగా ఎక్సైటెడ్ అయిపోయి జంప్ చేసి అక్కడిక్కడ తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది కదా, అప్పుడు ఇలా చిన్న సౌండ్ వస్తుంది, చాలా క్యూట్ అనిపిస్తుంది. ఇప్పుడు మా ప్రిటీ క్రిస్మస్ ట్రీ చూడండి. అగైన్ ఐఎమ్ గెటింగ్ బోర్డ్ ఆఫ్ దిస్ రెడ్ అండ్ గోల్డ్ నౌ. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ నేను ఇది కూడా చేంజ్ చేస్తాను. లెట్స్ సీ. ఈ బాబుల్స్ ఉన్నాయి కదా, ఎస్పెషలీ ఈ రెడ్ అండ్ ఈ గోల్డ్ స్పార్క్లీ బాబుల్స్, లైక్ వెరీ గుడ్. చూడండి అసలు సైజ్ ఎంత పెద్దగా ఉంది. ఇవి నేను మేసన్ హోమ్లో కొన్నాను. ఐ వాంట్ టు షో యూ వన్ వెరీ ఎక్సైటింగ్ థింగ్ విచ్ ఐ థింక్ ఐ షోడ్ యూ అ మిలియన్ టైమ్స్, బట్ ఐ వాంట్ టు షో ఇట్ యూ అగైన్. ఈ ట్రైన్ గైజ్ నేను 1.5 years నుంచి ఇది స్టాక్ చేస్తున్నాను. యూఎస్లో హోమ్ డిపో అని ఒక స్టోర్ ఉంది, లైక్ డిపార్ట్మెంటల్ స్టోర్. అందులో నుంచి కొనడానికి ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్, ఎవరో ఒకరు నాకు ఇది తీసుకొస్తారు అని. చూస్తే మధ్యలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, కానీ మళ్ళీ ఇన్ స్టాక్ వచ్చింది. అండ్ ఆ టైంలో అగైన్ వన్ సబ్స్క్రైబర్ టర్న్ ఫ్రెండ్, శ్రావణి, షౌట్ అవుట్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ క్యారింగ్ దిస్ ఫర్ మీ. చాలా హెవీగా ఉంది ఇది యాక్చువల్గా. దీనికి సెపరేట్ అటాచ్మెంట్ ఉంటుంది, క్రిస్మస్ ట్రీలోనే ఇది అటాచ్ అవుతుంది. సో ఆన్ చేసి ఇంకొకసారి చూపిస్తాను చూడండి. గైస్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ సీ దిస్ ఐ గెట్ సో ఎక్సైటెడ్. ఈ కలర్స్ చాలా పర్ఫెక్ట్గా నా క్రిస్మస్ ట్రీతో మ్యాచ్ అవుతుంది. అసలు వీళ్ళు ఏం చెప్తున్నారో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు, కానీ బిల్లీ గారు దాన్ని ఒకటి ఇన్వెంట్ చేశారు. చూడండి, ఆర్ బోలో అంటారు బిల్లీ గారు. అది ఆన్ చేసి ఆర్ బోలో, ఆ తర్వాత అది చుక్ 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 స్టార్ట్ అయిపోతుంది. ఏంటి నవ్వుతున్నావు మంచిగా అక్కడి నుంచి? నీ జోక్స్ నీకు చాలా ఇష్టం కదా. ఈ నాయిస్ పొల్యూషన్ ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను. ఐ హ్యావ్ అ లాట్ టు షో యూ. ఐ వాజ్ నాట్ లైకింగ్ ద క్రిబ్స్ దట్ మార్కెట్లో దొరుకుతుంది కదా, చాలా క్వాలిటీ అసలు లేదు, ఓవర్ ప్రైస్ చేసి పెట్టేస్తారు. ఓన్లీ ఈ స్టాచ్యూస్ కొనేసామన్నమాట. బేబీ జీసస్, ఏంజల్, జోసెఫ్, మేరీ, వైజ్ మెన్, ఇదంతా మేము కొనేసాము. అండ్ ఇది నేను వెస్ట్ ఎల్మ్ సేల్లో తీసుకున్నాను. ఇది ఏంటంటే యాక్చువల్గా ఒక క్యాండిల్ స్టాండ్, కానీ అలా హౌస్ షేప్లో వచ్చేసరికి దాంట్లోనే హే అదంతా పెట్టేసి, అలాగే ఇది కూడా ఒక ట్రే నా దగ్గర ఉండే మేసన్ హోమ్లో తీసుకున్నాను అనమాట. దాన్ని ఇలా ఫెన్సింగ్ లాగా పెట్టేసి అంతా సెటప్ క్రిబ్ది ఇలా చేశాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాజ్ ఇది కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి నేనే చేశాను కాబట్టి. సీ దిస్ గైజ్, క్రిస్మస్ ట్రీ బేస్ ఎక్స్పోజ్ అయితే అంత మంచిగా అనిపించదు. అండ్ జస్ట్ ఆ మ్యాట్ లాగా స్కర్ట్ లాగా వేస్తారు కదా, అది కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. సో ఐ థాట్ ఈ క్రిస్మస్ ట్రీ కాలర్ నాకు ఎలాగైనా కావాలనిపించింది, బట్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి ఆప్షన్స్. ఇది నాకు డేజీ లైఫ్ అని ఒక ఇండియన్ బ్రాండ్, అది వాళ్ళు స్పెషలీ ఇది డిజైన్ చేస్తారు. ఇట్స్ ప్రిటీ బిగ్ బికాజ్ మా బేస్ చాలా పెద్దగా ఉంది. సో మంచి సైజ్ది అనమాట. ఓన్లీ మైనస్ ఏంటంటే ఇది పీసెస్లో ఓపెన్ అవ్వదు, సింగిల్గా ఉంది, సింగిల్ పీస్ ఉంది. సో పెట్టడం తీయడం కొంచెం ఇన్కన్వీనియంట్ అనుకోండి, బట్ ఆన్ ద హోల్ లుక్ చాలా బాగా వస్తుంది. నా క్రిస్మస్ విలేజ్ ఈసారి ఇక్కడికి షిఫ్ట్ అయింది. అండ్ గైస్, దిస్ ఇస్ ద చెరీ ఆన్ ద కేక్. యాక్చువల్లీ పిల్లలు వచ్చారు కదా, అంటే మా ఇంటి పిల్లలు, వాళ్ళందరూ దీన్ని చాలా ర్యావేజ్ చేసేసారనమాట. ఎక్కువ క్లటర్ చేయకుండా కొంచెం వైట్ స్నో ఎక్కువ కనిపించేలాగా చేశాను. ఇది ఒక రెజిన్ క్రిస్మస్ ట్రీ అనమాట. నాకు ఒక డ్రీమ్ ఉండే దట్ క్రిస్మస్ టైంలో అన్నీ ఇలా మూవింగ్, లైక్ పిల్లలకి, ఎస్పెషలీ మా ఇంట్లో పిల్లలు వస్తారు కదా, డోర్ తీసిన వెంటనే ఇట్ షుడ్ బి లైక్ అ ఫెయిరీ ల్యాండ్ ఫర్ దెమ్ అనుకున్నాను. సో ఇదొకటి, ఆ ట్రైన్ ఒకటి, ఇలాంటి 1 or 2 ఎలిమెంట్స్ ఇంకా ట్రై చేశాను, బట్ ఇండియాలో చాలా ప్రైస్ ఎక్కువ ఉంది. ఈ ట్రీ ఎగ్జాక్ట్గా నా ఈ సైజ్లో వచ్చింది బికాజ్ నా తమ్ముడే దీన్ని అరేంజ్ చేశారు. నేను ఎప్పుడు బిల్లి గారికి చెప్తూ ఉంటాను, బికాజ్ ఆయనకి చెప్తే నాకు పనులు కావు, మా తమ్ముడే చేస్తాడు. లాస్ట్ టైం కూడా క్రిస్మస్ ట్రీ నాకు చిన్నగా ఉంది, దానికి బేస్ మా తమ్ముడే చేశారు. వింటున్నావా? అంత టాలెంట్ ఉందా నీకు?
రాఖీ కట్టింది దీనిగా, మరి నిన్ను ఫోకట్గా మెయింటైన్ చేస్తున్నానా నా హస్బెండ్ లాగా? ఎందుకు కొడుతున్నావు బిల్లి? అసలే క్రిస్మస్ బిల్లి ఏంటిది? దిస్ ఇస్ నాట్ సాల్ట్, ఇది ఎప్సమ్ సాల్ట్ అనమాట. బేసిక్గా అది ఫుడ్ సోక్ లాగా వాడతారు కదా, అమెజాన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది, అది ఇందులో వాడాను. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఇది లాస్ట్ ఇయర్ ఐకియాలో ఉండే, ఐ థింక్ ఈ ఇయర్ కూడా ఉండే. ఇది 1, 2, ఇంకొక థర్డ్ హౌస్ ఇందులో పెట్టాను. సో 3 హౌసెస్ ప్లస్ ఈ చిన్న చిన్న మనుషులు ఉన్నాయి చూసారా, ఈ హౌస్లో ఒక మనిషి. సో ఇవి కూడా మొత్తం ఒక సెట్ లాగా వచ్చింది. అండ్ ఈ వైట్ హౌసెస్ అగైన్ ఆర్ ఫ్రమ్ దాట్ కేరళ స్టోర్ ఉంది, నేను కింద వదిలేస్తాను వాళ్ళ డీటెయిల్స్, మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఐకియాలో నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం క్రిస్మస్కి కలెక్ట్ చేయడానికి వెళ్తే ఐకియాలో నాకు ఈ హౌసెస్ దొరికాయి. ఇది మళ్ళీ ఇప్పుడు లేవు ఐకియాలో. ఒక థర్డ్ హౌస్ చూపిస్తాను. సి సచ్ గుడ్ క్వాలిటీ. స్టార్స్ కొంచెం ఫ్లోటింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి పైనుంచి అలా స్టిక్ చేశాను అనమాట. దీని పక్కనే జస్ట్ ఒక క్యాండిల్ కార్నర్ లాగా పెట్టుకున్నాను, ఒక లైట్ బాక్స్ పెట్టుకున్నాను. సో ఇందులో ఒక అదే ఆ పాయిని సెట్ ఏదో ఒకటి ఆ ఫ్లవర్ది ఒక చిన్న పాట్ ఉంది. అండ్ ఆ హౌస్ ఉంది ఐకియాది. అండ్ వీ హ్యావ్ వన్ స్మాల్ క్రిస్మస్ ట్రీ. ఇది కూడా ఈ సేమ్ సెట్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మై ఫేవరెట్ లండన్ టెలిఫోన్ బాక్స్. So that's about this corner, guys. Now let's show you my couch. Couch lo special ga chupinchadaniki emi ledhu guys, but it's just about the vibe. I wanted the couch to be a little comfortable, ekku cushions tho overburden cheyakunda. These cushions are especially so pretty, guys. Ee cushion covers nenu the holiday shop India lo teeskunnanu. And ilanti actually 3 unde, కానీ ఇందులో ఉన్న చెరీస్ ఉన్నాయి కదా, ఒక దాంట్లో బిల్లి గారు పీకేస్తారు. ఇందులో ఈ బంచ్ ఉంది చూసారా, లైక్ దిస్ పామ్, హాలీ, చెరీస్, స్టార్. ఇట్స్ జస్ట్ వెరీ ప్రిటీ అంతే. అండ్ ఈ క్విల్టెడ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది, వెరీ గుడ్ క్వాలిటీ. అండ్ దిస్ ఇస్ లైక్ మై హైలైట్ క్వశ్చన్. ఇది ఒక డాల్ హౌస్ లాగా, మొత్తం క్రిస్మస్ సీన్ ఇందులో ఉంది, టాకింగ్స్ హ్యాంగ్ అవుతుంది. దిస్ ఇస్ లైక్ అ హాల్, ఓకే. క్రిస్మస్ ట్రీ ఉంది, కన్సోల్ టేబుల్ లాగా ఉంది. సో ఇట్స్ లైక్ నైస్ క్రిస్మసీ వైబ్ గోయింగ్ ఆన్. మళ్ళీ అప్పర్ ఫ్లోర్ ఇది వచ్చింది, తర్వాత లాస్ట్ ఫ్లోర్ ఇలా వచ్చింది. ఎవ్రీవన్ వాజ్ ఆస్కింగ్ మీ ఎక్కడ తీసుకున్నావు ఈ క్వశ్చన్. సో ఐఎమ్ టెలింగ్ ఓన్లీ యూ ఇట్స్ ఫ్రమ్ ద హాలిడే షాప్. అండ్ మా మమ్మీ నాకు ఇది ఎప్పుడో ఇచ్చింది తెలుసా. మమ్మీ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు నాకు ఈ చంకీ త్రో తీసుకొచ్చింది. అండ్ దిస్ ఇస్ సో క్రిస్మసీ, ఎంత మంచి కలర్ఫుల్ ఉంది. ఇట్స్ గాట్ నైస్ క్రిస్మస్ కలర్స్, సటిల్గా ఉంది. అండ్ ఇట్స్ అ లవ్లీ త్రో విచ్ జస్ట్ గోస్ సో వెల్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద క్రిస్మస్ డెకార్. యా, దట్స్ అబౌట్ ఇట్. సెంటర్ టేబుల్ నేను లాస్ట్ టైం లాగా క్లటర్ చేయలేదు, బికాజ్ ఇక్కడ స్నాక్స్ అదంతా పెట్టడానికి ప్లేసే లేదు. లాస్ట్ టైం అందరూ వస్తే ఇక్కడ సెంటర్లో ఎంత పెద్ద క్రిస్మస్ విలేజ్ ఉంది. సో దిస్ టైమ్ వీ జస్ట్ హ్యావ్ అ రెడ్ రన్. అండ్ ఇది నేను ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చూపించాను, జింగిల్ బెల్స్ది. మా వదిన నాకు వైజాగ్ నుంచి పంపించింది ఫర్ క్రిస్మస్. సో యా, వీ జస్ట్ హ్యావ్ దీస్ థింగ్స్ ఓవర్ హియర్. దట్స్ ఇట్ గైస్, దట్స్ అబౌట్ మై లవ్లీ క్రిస్మస్ డెకార్. మీకు ఇది ఎలా నచ్చింది చెప్పండి. సో నేను పెద్దగా డిఐవైస్ అంటూ ఏమీ చేయను. ఈసారి ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ టు డూ ద క్రిస్మస్ విలేజ్. యూజువలీ ఐ లైక్ టు క్యూరేట్, నాట్ క్రియేట్. ఐఎమ్ వెరీ గుడ్ అట్ పుట్టింగ్ థింగ్స్ టుగెదర్ బేసికలీ. సో దాట్ వాజ్ అబౌట్ మై లవ్లీ క్రిస్మస్ డెకార్ గైస్. మీకు ఈ వీడియో ఎలా నచ్చింది నా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఏదైనా ఐటమ్ మీకు ఇక్కడ నచ్చింది, నేను డీటెయిల్స్ చెప్పలేదంటే ప్లీజ్ కామెంట్ బిలో. I would love to answer you. If you like this video, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix. Merry Christmas and a Happy New Year.